హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా అంత బాగుందన్నమాట. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక బిగ్ బాస్ సీజన్ 8లో సప్పగా జరిగేటువంటి ఈ సీజన్లో ఒక కొత్త ఉత్సాహం కానీ, కొత్త నీరు కానీ, ఇంకోటి కానీ ఏమైనా క్రేజీనెస్ ఏమైనా ఉందంటే అది నిజంగా అయితే ఈరోజు ఎపిసోడ్ కోసం అనమాట. ఎందుకంటే ఆఫ్టర్ అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత ఈరోజైతే హౌస్ కొంచెం కాదు, చాలా బాగా హుషారుగా అయితే చాలా అనిపించింది అనమాట. ఎందుకంటారా, ఎంతోమంది మన హౌస్లో గమనించిన పాటైతే ఎక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ అయితే ఎక్కడ కూడా పెద్దగా లేదు. నార్మల్గా ఏదైనా ఉంది కానీ జస్ట్ సోనియా ఇష్యూ కానీ, చిన్న చిన్న గొడవలు కానీ, లేదంటే మణికంఠ ఇష్యూ కానీ, ఇంకోటి కానీ, అంతే కానీ ఎక్కడ లేదు. ఈరోజు అయితే ఖచ్చితంగా అయితే మనం ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగానే ఒక హుషారు, ఒక కామెడీ, ఒక ఎంటర్టైన్మెంట్. అంటే అవినాష్ అయితే, మీ టేస్ట్ తేజ, గంగవ్వ, మెహబూబ్, ప్రతి ఒక్కరు కూడా వచ్చాక ఒక కొత్త ఉత్సాహం అయితే ఖచ్చితంగా వచ్చిందనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ టీమ్ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ పర్టికులర్గా తీసుకురావడంలో అండ్ ఏంటంటే ఒక మంచి రేటింగ్ని ఖచ్చితంగా అయితే సంపాదిస్తుంది అనేసి నా మనస్ఫూర్తిగా అయితే నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా మీలో ఎవరు ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కరెక్టో కాదు అనేసి వాళ్ళైతే కమెంట్ చేసి చెప్పండి అనమాట. ఎస్పెషల్లీగా హరితేజ గారు చాలా మెచ్యూరిటీగా మాట్లాడుతున్నారు, చాలా ఫోకస్డ్గా. అంటే ఎలా అంటే ఇంకా మెచ్యూరిటీ మించిన ఏమైనా పదం ఉంటే అది కూడా అనుకోవచ్చు హరితేజ గారి గురించి. అంత బాగా మాట్లాడుతున్నారు అనమాట. హౌస్ కూడా చాలా సందడిగా ఉంది. ఏంటంటే ఈరోజు నామినేషన్స్ జరిగాయి. ఈ నామినేషన్స్ ఎపిసోడ్లో వైల్డ్ కార్డ్ వాళ్ళు ఖచ్చితంగా ఓజీ టీమ్ని అంటే పాత క్లాన్ వాళ్ళని నామినేషన్స్ చేయాలి. ఆ నామినేషన్స్లో ఈరోజు జరిగిన నామినేషన్స్లో ఒకవేళ పాత వాళ్ళు వీళ్ళు బయట చూసి వచ్చారు కదా, వీళ్ళు చెప్పిందని మనం సజెషన్స్గా తీసుకొని గేమ్ ఖచ్చితంగా కొంచెం బాగా ఆడాలి అనుకుంటే ఖచ్చితంగా బాగా ఆడతారు. లేదు వీళ్ళేంది ఎప్పటి నుంచో మధ్యలో వచ్చారు, మేము 5 వారాల నుంచి ఉన్నాము, మాకేంటి ఇది అని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నామినేషన్స్లో ఇచ్చిన పాయింట్స్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా ఇచ్చారు. ఈరోజైతే రాయల్ టీం వాళ్ళు కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు నామినేషన్స్ ఇచ్చారు కదా, వాళ్ళు ఎవ్వరిది కూడా నేను తప్పు పట్టలేదు. చిన్న ఒక మెహబూబ్ దాంట్లో చిన్న కరెక్షన్ తప్ప అంతకుమించి అయితే నాకు ఎక్కడ కూడా ఏమీ తప్పు అనిపించలేదు అనమాట. ఎస్పెషల్లీ హరితేజ గారు యష్మికి ఇచ్చింది అండ్ పృథ్వీకి ఇచ్చిన పాయింట్స్ అయితే ఫ్యాబులస్ అని అనుకోవచ్చు అనమాట. మైండ్ అవుట్ స్టాండింగ్ అనుకోవచ్చు అనమాట. యష్మి తీర్ని కానీ, పృథ్వీ తీర్ని కానీ చెప్పిన పాయింట్స్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే అవతల వాళ్ళు ఇంకొకటి కౌంటర్ ఇచ్చుకోలేని విధంగా కూడా ఆమె చెప్పారు. జస్ట్ వాళ్ళు చెప్పారు కానీ బట్ ఇంకొకరు కౌంటర్ ఇచ్చుకోలేని విధంగా అయితే చెప్పినట్టుకైతే హరితేజ గారు చాలా చేసేసారనమాట. అది తప్ప స్టాంప్ వేసేటట్టుగా అలా పర్ఫెక్ట్గా చెప్పారనమాట. ఇంతకుముందు సీజన్లో మనం గమనించుకుంటే ఆదిరెడ్డి గారు అంటే యూట్యూబరు, ఎస్పెషల్లీ బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా, ఆయన ఏ విధంగా అయితే నామినేషన్స్కి పాయింట్ వేసారో అవతల వాళ్ళు మనకు చెప్పుకోవడానికి అంటే ఛాన్స్ ఉండేది కదా. నామినేషన్ అంటే ప్రతి ఒక్కరు కూడా నామినేషన్స్ ఎపిసోడ్లో ఎస్పెషల్లీ ఆదిరెడ్డి గారిని చూడడానికి చూసేవాళ్ళని చెప్పుకోవచ్చు అనమాట. అంత పర్ఫెక్ట్గా ఏదైతే ఉన్నిందో అలా పర్ఫెక్ట్గా ఈరోజు హరితేజ గారు అయితే అంత పర్ఫెక్ట్గా ఇచ్చారనమాట. అండ్ పృథ్వీ ఇంతకుముందు కూడా మనకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే మీరు నన్ను గంట చూస్తే జడ్జ్ చేశారు, ఇక్కడ జరిగేది వేరు, అది ఇది అనేసి అన్నీ చెప్పారనమాట. బట్ నాకు తెలిసి ఎవరైనా కూడా ఈ గంట ఎపిసోడ్ చూసే వాళ్ళని జడ్జ్ చేస్తారు, ఓట్ చేస్తారు. ఇంకొకటి గెలవాలా లేకపోతే వెనక్కి తోసేయాలా, ఎలిమినేట్ చేయాలనేసి ఆడియన్స్ చేతిలో ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ గంట చూసే నేను ప్రీవియస్ వీడియో చెప్పినట్లుగానే ఎవ్వరు కూడా లైవ్ ఆప్షన్ ఉన్నప్పటికి కూడా అంత పర్సెంటేజ్లో అంత మోతాదులో లైవ్ అయితే ఆప్షన్ చూడరు. ఓన్లీ ఈ గంట ప్రోగ్రామ్ చూసే డిసైడ్ అవుతారు ఎవరు ఎట్లా ఏం కథ అనేసి డిసైడ్ అవుతారు అదనమాట. అండ్ యష్మికి కూడా ఇచ్చిన పాయింట్స్ అయితే మణికంఠ గారి గురించి అది కరెక్ట్గా ఇచ్చిందనమాట. అండ్ యష్మి కూడా రాను ఏంటంటే మరొక సోనియా కన్నా మించిపోయిందనేసి అనిపించింది లాస్ట్ వీక్. సో ఈ వీక్ తన గేమ్ మెరుగుపడుతుందా లేదా అనేసి అయితే మనం ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత బిఫోర్ బీసీ ఆఫ్టర్ బీసీ అన్నట్టుగా
ఇప్పుడు బిఫోర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ, తర్వాత ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అన్నట్టుగా బిగ్ బాస్ 8ని మనం చూడొచ్చు అనమాట. ఇన్నాళ్ళు జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయేది ఒక ఎత్తు అనమాట, కన్ఫామ్గా అయితే చెప్పచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మెహబూబ్ గారు వచ్చేసి ఆయన వచ్చేసి మీరు మాట్లాడుతున్న నాకు యష్మి గారికి ఇచ్చారు, విష్ణుప్రియకి సీతకి ఇచ్చారు. మీరు మాట్లాడుతున్నా కూడా నాకు రిఫ్లెక్స్ యాక్షన్ రాలేదు, మీరు సరిగా మాట్లాడలేదు అన్నట్టుగా ఇచ్చారు. బట్ ఇన్నాళ్ళు గేమ్లో ఆల్రెడీ గేమ్ ప్రతి ఒక్కరు కూడా ఆ గేమ్ చూసే నామినేషన్ చేయాలి. అటువంటిది అంత స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా ఆయన మాత్రం జస్ట్ మాట్లాడలేదు అనే టాపిక్ పైనే అని అన్నారు. అంటే అది ఒకరి చాయిస్ కనుక వాళ్ళ చాయిస్, ఆయన మహబూబ్ చాయిస్ అది. బట్ అది నాకు కొంచెం సిల్లీగా అయితే నాకు అనిపించింది, అంటే కొంతవరకు సిల్లీగానే, ఎందుకంటే స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నప్పటికి కూడా అది నాకు సిల్లీగే అనిపించింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు పర్ఫెక్ట్గా నెక్స్ట్ అదేవిధంగా చూసుకుంటే మనకు నైని పావని గారు అయితే ఎక్స్ట్రాడినరీ. ఆమెకు సీతకు విష్ణుప్రియకి నామినేట్ చేశారు. విష్ణుప్రియకి ఇచ్చిన పాయింట్ ఏంటంటే మీరు ఫోకస్డ్గా లేరు, మీకు కావాలని విన్ అవ్వాలని అయితే లేదు, మీరు ఏదో జస్ట్ టైంపాస్ చేశారు అంటే మన వర్షంలో మనకు అర్థమైంది, మీరు జస్ట్ టైంపాస్ చేయడానికి వచ్చినట్టుగా ఉంది, మీరైతే సీరియస్గా ఎక్కడ లేరు, ఒక క్లాన్ విషయంలో కానీ ఇంకోటి కానీ ఇంకైతే మీరు సీరియస్గా లేరు అని చెప్పారు. విష్ణుప్రియ ఏంటంటే నాకు అర్థం చేసుకోవడానికి టైం కావాలి ఇది అనేసి చెప్పింది, ఎందుకంటే ఫస్ట్లో నేను అర్థం చేసుకోలేను, నేను బిగ్ బాస్ నాకు తెలియదు అన్నట్టుగా చెప్పింది. బట్ నైని పావని వచ్చేసి ఏమనిందంటే మనకు 15 వారాలు మాత్రమే ఉంటుంది, అంతకుమించితో ఉండదు అనేసి అని చెప్పింది. ఈ పాయింట్ అయితే ఎక్స్ట్రాడినరీ అండి నిజంగా. అంటే బిగ్ బాస్ గేమ్లో మనకి డే 1 నుంచి మనకి గేమ్ స్టార్ట్ అయిపోతుంది ఖచ్చితంగా. మనం ఎన్ని రోజులు మింగిల్ కాలేదు, మనకు టైం పడుతుంది, అది ఇదని మనం ఎంత కవర్ చేసుకుని ఎంత చెప్పినా కూడా డే 1 నుంచి మనకైతే గేమ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఈ పాయింట్లో కూడా నాకు నైని పావని గారు బాగా నచ్చారు. అండ్ నెక్స్ట్ సీత గారి గురించి కూడా మీరు స్పెషల్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అంటే ఎమోషనల్ ఎక్కువైపోతున్నారు, గేమ్ ఫోకస్ తగ్గిపోతుంది, మీరు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళిపోయేటప్పుడు ఎక్కువ ఎమోషనల్ అయిపోతారంటే మీరు ఎమోషనల్ కాకపోవచ్చు, బట్ నాకైతే ఎమోషన్ ప్రతి ఒక్కరు ఇన్నాళ్ళు బాండింగ్ ఏర్పడుతుంది హౌస్లో ఉన్నాక, తర్వాత నాకు ఎమోషనల్ అనిపించింది ఇది అనేసి అని చెప్పారు. ఎంత చెప్తున్నప్పటికి కూడా కొంతవరకు నేను లాస్ట్గా చెప్పినట్టుగానే సీత గారిది అయితే నాకు కొంచెం ఓవర్ యాక్టింగ్గానే అనిపించింది ఆ విషయంలో. ఈ విషయంలో కూడా నైని పావని గారిదే కరెక్ట్గా నాకైతే అనిపించింది. నెక్స్ట్ యాజ్ యూజువల్ ఇంతకుముందు చెప్పినట్టుగానే మెహబూబ్ గారిది నాకు నేను మాట్లాడే ఇక్కడ వచ్చినట్టు కూడా మీరు నాకు యాక్షన్ లేదు, తర్వాత సరిగా మాట్లాడించలేదు అన్నట్టుగా సీత గారి మీద అండ్ యష్మి గారి మీద కూడా వేయడం జరిగిందనమాట. వాళ్ళు ఏమన్నారంటే మీరు ఎక్కడో ఉంటే అంటే మెహబూబ్ పాయింట్ ఏంటంటే మేము కొత్తగా వచ్చాం, మీరు 5 వీక్స్ నుంచి ఉన్నారు, సో ఎందుకు వచ్చారా అన్నట్టుగా ఉంది మీ రీజన్, అంతేగాని మీరైతే మమ్మల్ని గ్రీట్ చేయలేదు, మాట్లాడలేదు అన్నట్టుగా మెహబూబ్ రీజన్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ పాల ప్యాకెట్ గురించి కూడా ఒక ఇష్యూ ఎత్తాడు. ఆ పాల ప్యాకెట్ గురించి నేను ఒకవేళ పాలు ఇస్తే మా మెగా చీఫ్ ఏదైతే ఉందో అక్కడ నేను తప్పైపోతే అందరితో నేను మరి నెక్స్ట్ వీక్ నామినేషన్ చేయబడతాను, సో అందుకే నేను పాలు ఇవ్వలేదు అనేసి చెప్పారు. సో ఈ జరిగే ప్రాసెస్లో నబీల్ పాయింట్ రైజ్ చేసుకుని మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాం, మాకు ఉన్నటువంటి పాలు కాకుండా నెక్స్ట్ వచ్చే 3 ప్యాకెట్లో మీకు 2 ఇవ్వాలనేసి అని ఆల్రెడీ అనుకున్నాము, ఇప్పుడే ఇచ్చేస్తే మరి వస్తాయో రావో తెలీదు, 3 వస్తాయి కదా, అవి వస్తే ఖచ్చితంగా 2 ఇచ్చేస్తాం అని చెప్పాడనమాట. ఇది ఏదో మెహబూబ్ చెప్పాడని కాదు, ఇది ఆల్రెడీ మేము డిసైడ్ అయ్యామని నబీల్ రైజ్ చేశాడు. సో ఈ విషయంలో కూడా ఓకే, ఎందుకంటే ఒకవేళ ఇది జరిగిన తర్వాత ఈ పాయింట్ రైజ్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా అక్కడ మనకు షూర్గా మెహబూబ్ చెప్పాక ఇచ్చాడు మరి తప్పైపోతామేమో అనేసి కొంచెం ఏదైనా ఫేక్ ఎట్లా అంటే డబల్ స్టాండర్డ్గా ఆడుతున్నారు అన్నట్టుగా అనిపించేది అనమాట. సో ఇప్పటికైతే నబీల్ ఆ పాయింట్ రైజ్ చేసాం కరెక్ట్. అండ్ లాస్ట్ అండ్ నాట్ బట్ ద లీస్ట్ అని అనుకోవచ్చు ఎవరైతే టేస్టీ తేజ, అబ్బా టేస్టీ తేజ పాయింట్ వేసాడండి నా సామి రంగా, సూపర్. అసలు ఎంత అవతలోడికి గుక్క తిప్పకొక్కనట్లు మాట్లాడి అవతలోడిని అరెస్ట్ చేస్తారని చెప్పారు కదా, ఒక బాండ్లో వాడికి ఆ శాండ్విచ్ అలా అనమాట. అంత మెచ్యూరిటీతో మన టేస్టీ తేజ మాట్లాడాడు, ఎక్స్ట్రాడినరీ అనమాట. అసలు ఎలా అంటే హరితేజ గారి తర్వాత ఈ నామినేషన్ ఈరోజు పర్టికులర్ ఎపిసోడ్ నాకు నచ్చింది ఏంటంటే టేస్టీ తేజ, అబ్బా ఎక్స్ట్రా కామెడీ అంటూనే ఇంత సీరియస్గా
నామినేషన్ చేస్తాడు టేస్ట్ తేజ. పోయినసారి కూడా అంటే పోయినసారి జరిగిన తప్పుల్ని ఈసారి తెలుసుకుని ఉంటాడు ఖచ్చితంగా. అయితే పోయినసారి తను ఏం చేసి ఉంటాడు అనేది. సో నాకైతే ఈసారి టేస్ట్ తేజ ఖచ్చితంగా నచ్చింది. అండ్ యష్మి అండ్ మణికంఠకి తను వేసాడు, అబ్బా వాళ్ళకి గొడవ పెట్టినట్టుగా ట్విస్ట్ చేసి ఎవరిది పాయింట్ వాళ్ళకి చెప్పేశాడు అనమాట. మణికంఠకి ఏంటంటే అన్న నువ్వు ఓకే, నీ ఎమోషన్ ఓకే, బట్ ఏంటంటే ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు ఓకే, కానీ ప్రతిసారి నీ బాధ ఏంది, అది వదిలేసే. కష్టం లేనాడు ఎవ్వడు లేడు, ఎమోషన్ నోడు ప్రతి ఒక్కడు ఉంటాడు, అంత మాత్రం ప్రతిసారి చెప్పుకుంటే బాగుండదు అనేసి మణికంఠకి సలహా ఇచ్చాడు. మణికంఠ కూడా సరే నాది నన్ను లోపల నుంచి వచ్చేది, నేను ఒక్కసారిగా ఓవర్కమ్ కాలేను అనేసి చెప్పాడు. బట్ ఇది నీకు తెలియకుండా వస్తే ఇది ఓకే, నువ్వు ఎమోషనల్ పర్సన్ ఓకే, బట్ నువ్వు తెలిసి కావాలని చేస్తే నువ్వు ఖచ్చితంగా సేఫ్ గేమర్, గేమ్ బాగా ఆడుతున్నావు అనేసి తన మెచ్యూరిటీ మైండ్తో చాలా క్లారిటీగా చెప్పాడు టేస్టీ తేజ. అదిరిపోయింది అసలు హీరో నామినేషన్ అయితే నిజంగా, అంటే అంత బాగా నచ్చింది అన్నట్టు టేస్టీ తేజ. యష్మి గారికి కూడా విషయం చెప్పారనమాట, మీరు లోపలికి వెళ్ళాక ఇది మన ఫుడ్ గురించి పాయింట్ తీసుకొని వచ్చి చెప్పాడు. అండ్ మనకేంటంటే ప్రతి ఒక్కరు కూడా అక్కడ మన ఓజీ టీం ఏమనుకుంటారంటే మణికంఠ గురించి ఎవరికి తెలియదు, మణికంఠ లోపల మనతో ఏ విధంగా వివరించే తెలియదు, వీళ్ళు జస్ట్ గంట చూసి మనం జడ్జ్ చేస్తున్నారు, ఒక వారం ఉంటే అందరికీ తెలిసిపోతాయి మణికంఠ గురించి అనేసి అనుకుంటున్నారు. బట్ ఈ గంట చూసిన తర్వాతే మిమ్మల్ని కూడా జడ్జ్ చేసేది, మణికంఠను కూడా చూసి జడ్జ్ చేసేది అయితే అదనమాట. సో వీళ్ళు ఈరోజైతే ఈ నామినేషన్స్ ఏదైతే పాయింట్ రైజ్ చేశారో ఈ పాయింట్స్ విన్న తర్వాత వాళ్ళని మార్చుకొని గేమ్ బాగా ఆడితే ఇంకా వాళ్ళకి ప్లస్ అవుతుంది, లేదంటే చతికిల పడిపోతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇది డౌన్ అయిపోతుంది, రాయల్ టీమే క్లాన్ ఖచ్చితంగా అయితే పైకి వెళ్ళిపోతుంది. సో ఈరోజైతే జరిగిన ఎపిసోడ్ అయితే ఇలా ఉందన్నమాట. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కానీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీకు ఖచ్చితంగా ఇస్తాను. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. అరే ఏదైనా తప్పు ఉంటే చెప్పండి రాబాయ్, ఖచ్చితంగా తప్పు చేస్తున్నాను అనేసి. ఎందుకంటే నేను కూడా కొత్తగా రివ్యూ చేస్తున్నాను, నేనేమి రివ్యూ పెద్ద గురువు ఆదిరెడ్డి గారి లాగైతే నేనే ఇది కాదు, జస్ట్ మనం అనుకుంది అప్పటికప్పుడు నేను చూసి చెప్పేస్తున్నాను. సో ఏదైనా తప్పు ఉంటే కమెంట్ చేయండి, కానీ దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ టు అబ్దుల్ అల్వన్. బాయ్ బాయ్.